అస్మద్గురుభ్యో నమః. శ్రీల ప్రభుపాదుల వారి ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో భగవంతుడు మానవులకు నిర్దేశింపబడిన కర్మ సిద్ధాంతం విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. వాటిలో మనం భగవంతుడిని నిష్కల్మషంగా నిష్కామంగా శరణాగతి వెళితే ఆయన ఏదో ఒకనాడు మనల్ని అనుగ్రహిస్తాడు అనే విషయము మనకు స్పష్టమైనది. ఇక భగవంతునికి ఉన్న శక్తులేమిటి? చైతన్యమే కానీ అచైతన్యమే కానీ మనం చూసేది ఏదైనా భగవంతుని అధీనంలో ఉంటుంది అని శ్రీ ఈశోపనిషత్తు వివరించింది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో 9వ అధ్యాయం 10వ శ్లోకంలో చెబుతూ తన శక్తులే అన్నింటినీ నడిపిస్తున్నాయని అన్నాడు. విష్ణు పురాణం కూడా దీనిని ప్రమాణం చేస్తూ అంటే ధృవపరుస్తూ ఏకదేశ స్థితజ్ఞాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా, ఒకే చోట నిలిచి ఉన్నట్టి అగ్ని ద్వారా సర్వత్రా వేడి వెలుతురు ప్రసరించినట్లుగా సమస్త సృష్టి భగవంతుని నుండి విస్తరించినటువంటి శక్తుల ప్రదర్శన అని చెప్పబడింది విష్ణు పురాణంలో కూడా. సూర్యుడు ఒకచోటనే ఉన్నాడు ఉదాహరణకు చూసుకుంటే, కానీ తన వేడిని వెలుతురును విశ్వమంతటా ప్రదర్శిస్తున్నాడు, అదేవిధంగా ప్రసరిస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన భౌతిక ఆధ్యాత్మిక శక్తులను సృష్టి అంతటా ప్రసరిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి ఈ తాత్కాలిక భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ భౌతిక శక్తిచే కప్పబడి ఉంది. ఉదాహరణకు సూర్యుడేమో సర్వదా ఆకాశంలో వెలుగుతూనే ఉంటాడు, ఎప్పుడు సూర్యుడిని వెలగకుండా ఆపలేరు ఎవరు. కానీ అది ఒక్కొక్కప్పుడు మబ్బు చేత కప్పబడి ఉంటుంది కదా. అది జరిగినప్పుడు భూమి మీద సూర్యకాంతి అస్పష్టంగా ఉంటుంది. సూర్యుడు ఎంతగా కప్పబడితే అంత ఎక్కువగా సూర్యకాంతి అస్పష్టమవుతుంది. కానీ సూర్యుడు కప్పబడం అనేది పాక్షికమైనది. పూర్తి సూర్యకాంతి ఎప్పుడూ కప్పబడదు, అది అసాధ్యం. సూర్యకాంతిలో ఏదో అల్పమైన భాగమే మేఘంతో కప్పబడవచ్చు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులోని అతి అల్ప భాగం అదే భౌతిక శక్తితోటి కప్పబడి ఉంది. ఇంతకు భౌతిక శక్తి ఏమిటి? ఆధ్యాత్మిక శక్తి యొక్క వేరొక రూపమే భౌతిక శక్తి. ఆధ్యాత్మిక కలాపము లేనప్పుడే అది ప్రకటితమవుతుంది. సూర్యుడు మేఘము యొక్క ఉపమానాన్ని మళ్ళా ఒకసారి పునర్విచారం చేస్తాం. మేఘం అంటే ఏమిటి? అది సూర్యకాంతి ప్రభావమే. సూర్యకాంతి సముద్రం నుండి నీటిని ఎగిరించినప్పుడు మేఘము ఏర్పడుతుంది. అంటే మేఘానికే సూర్యుడే కారణం. అదేవిధంగా భగవంతుడే భౌతిక శక్తికి కారణం. ఆ భౌతిక శక్తి అతడు కనిపించకుండా మన దృష్టిని కప్పేస్తుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తి అనే 2 రకాల శక్తులు ఈ భౌతిక జగత్తులో పనిచేస్తున్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే 8 భౌతిక తత్వాలను భౌతిక శక్తి కూడి ఉంటుంది. ఇవి స్థూలము నుండి సూక్ష్మము వరకు ఏర్పాటై ఉంటాయి. అంటే జలము భూమి కంటే సూక్ష్మమైనది, అగ్ని జలము కంటే సూక్ష్మమైనది. ఈ విధంగా ఇవన్నీ వరుసగా ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉంటాయి. అంటే భౌతిక తత్వము ఎంత సూక్ష్మమైనదైతే అంత ఎక్కువగా శక్తివంతమవుతుంది. ఉదాహరణకు మనోవేగంతో మనం కొన్ని వేల మైళ్ళ దూరాన్ని 1 సెకండులో చేరుకోగలం. కానీ మనస్సు కంటే శక్తివంతమైనది బుద్ధి. ఇక బుద్ధి కంటే శక్తివంతమైనది ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తి ఏమిటి? దానిని శ్రీకృష్ణ భగవద్గీతలో 7వ అధ్యాయం 5వ శ్లోకంలో అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం, నా అల్పమైన భౌతిక శక్తికి అతీతంగా ఆధ్యాత్మికమైనట్టి వేరొక శక్తి ఉంది, అదే జీవులను కూడా కూడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. జీవులమైన మనము కూడా శక్తి స్వరూపమే, కానీ ఉన్నత శక్తి స్వరూపము. మనం ఎట్లా ఉన్నత శక్తి స్వరూపము? ఎందుకంటే మనము అల్పశక్తిని నియంత్రించగలుగుతున్నాం. భౌతిక పదార్థానికి తనంతట తానుగా పనిచేసే శక్తి ఉండదు. అతిపెద్ద విమానం ఆకాశంలో చక్కగా ఎగరగలుగుతుంది, కానీ ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడైన పైలట్ లేకపోతే అది ఆ విధంగా ఎగరలేదు. విమానాశ్రయంలో వేలాది సంవత్సరాలు నిలబడి ఉండొచ్చు. ఆధ్యాత్మిక శక్తి యొక్క చిన్న కణమైనటువంటి పైలట్ వచ్చి దానిని తాకనిది అది ఎగరలేదు. కనుక భగవంతుని అర్థం చేసుకోవడంలో కూడా కష్టమేముంది? ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడైన జీవుని స్పర్శ లేనిదే పెద్ద పెద్ద యంత్రాలు కదలలేకపోతున్నప్పుడు ఈ సమస్త ప్రకృతి ఎటువంటి నియంత్రణ లేకుండానే తనంతట
తానే పనిచేస్తుందని మనం ఎట్లా వాదించగలుగుతాము? ఎవరు అటువంటి మూర్ఖమైన వాదమో చేయాలి అనుకోరు. అందుకే ఈ భౌతిక ప్రకృతి భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నదో అర్థం చేసుకున్న వాళ్ళు అల్పబుద్ధి గలవాళ్ళు. భౌతిక శక్తి తనంతట తానే పనిచేస్తుందని విశ్వసించే నాస్తిక జనులు నిజంగా మూర్ఖులు. చేతనము లేదా అచేతనము ప్రతిదీ భగవంతుని ఆధీనంలో ఉండి అతనికే చెంది ఉంటుంది అనేది ఈశోపనిషత్తు మాట. భగవంతుడే పరమ నియామకుడు, అతడే పరమ యజమాని కూడా అయి ఉన్నాడు. ఒక వ్యాపార సంస్థను నియంత్రించే వ్యక్తి దాని యజమాని కూడా అయి ఉండాలి. మనం అనుభవంలో చూస్తూనే ఉంటాము. అదేవిధంగా భగవంతుడే ఈ భౌతిక జగత్తుకు నియామకుడు కాబట్టి అతడే దీనికి యజమాని కూడా అయి ఉన్నాడు. దీని అర్థం ఏమంటే సాధ్యమైనంత వరకు ప్రతిదానిని మనం భగవత్ సేవలోనే వినియోగించాలి. మరి మన అవసరాల మాట ఏమిటి? ఈ విషయం ఈశోపనిషత్తులో తన అవసరం కొరకు తన వంతుగా కేటాయించబడిన వాటినే మనిషి స్వీకరించాలి. ఇతరమైనవి ఎవరికి చెందినవో బాగా తెలుసుకొని వాటిని అతడు స్వీకరించకూడదు అని కూడా చెప్పబడింది. అన్ని విషయాలు ఉన్నట్లుగా తెలుసుకోవడమే కృష్ణ చైతన్యానికి అర్థం. కనుక మనము ఈ నియమాలను అర్థం చేసుకుంటే కృష్ణ చైతన్యంలో చక్కగా నెలకొనగలుగుతాము. ఇదే ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము. భగవంతుడు మానవుడిని సృష్టించి కర్మ సిద్ధాంతాన్ని ఏర్పరచడంలో ఉన్న అంతరార్థము. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.